తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ భూతం జడలు విప్పుతున్నది. మహానగరాల నుంచి పల్లెలకు విస్తరించిన బెట్టింగ్ మాఫియా ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నది. ఈజీ మనీ ఆశతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మోసానికి యువత బలైపోతున్నది. అప్పుల ఊబిలో కూరుకుపోయి బయటపడే మార్గం లేక ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా నిజామాబాద్లో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంచలనం రేపింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై నియంత్రణ కోసం గత బీఆర్ఎస్ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతుంది. పచ్చని సంసారాల్లో ఆన్లైన్ బెట్టింగ్ చిచ్చు పెడుతున్నది. ఆన్లైన్ బెట్టింగ్ రాష్ట్రంలో మరో కుటుంబాన్ని బలి తీసుకున్నది. నిజామాబాద్ ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. హరీష్ అనే యువకుడు బెట్టింగ్ కు బానిసగా మారాడు. ఐపీఎల్ బెట్టింగ్ లో 40 లక్షల రూపాయలు పెట్టి మోసపోయాడు. అప్పులు తీర్చడం కోసం ఉన్న భూమిని అమ్మాడు. అయినా బాకీలు తీరలేదు. మిగతా అప్పులోళ్లు కూడా డబ్బుల కోసం ఒత్తిడి పెంచడంతో హరీష్ ఒత్తిడికి లోనయ్యాడు. ఇల్లు అమ్ముదామని ప్రయత్నించినా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో హరీష్ కుటుంబం కఠిన నిర్ణయం తీసుకున్నది. తల్లి, తండ్రి, కుమారుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగనవేణి సురేష్ హేమలత దంపతులు వాళ్ళ కొడుకు హరీష్ వాళ్ళు ఒకటేసారి ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. గత రాత్రి అప్పుల బాధలు తాళలేక వారు ఈ రకంగా చనిపోయారు. అందరితో కలివిడిగా ఉండే కుటుంబం వాళ్ళు. కూరగాయలు అమ్ముతూ జీవనం సాగించేవాళ్ళు. చిన్న కిరాణా షాప్ నడుపుకునేవాళ్ళు. వాళ్ళ కొడుకు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి లక్షల్లో అప్పులు చేయడం, ఆ అప్పులు తీర్చలేక వీళ్ళు వడ్డీలు కట్టలేక సమాజంలో తలెత్తుకొని తిరగలేక ఈరోజు వాళ్ళు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్ లో నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం సిద్దిపేట జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ భూతకానికి ఓ యువకుడు బలయ్యాడు. అక్బర్పేట భూంపల్లి మండలం రుద్రారంలో ఇదారి నవీన్ అనే యువకుడు పురుగుల మందు తాగి చనిపోయాడు. గత నెల జీడిమెట్లలో వెంకటేష్ అనే వ్యక్తి భార్యతో పాటు 2 పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్లైన్ బెట్టింగ్ లో నష్టపోయిన వెంకటేష్ 30 లక్షలకు పైగా అప్పులు చేసినట్టు తెలిసింది. 2 నెలల క్రితం నల్గొండలో ఓ యువకుడు సైతం సూసైడ్ చేసుకున్నాడు. నెహ్రూగంజ్ ప్రాంతానికి చెందిన సాయి అనే యువకుడు బెట్టింగ్ యాప్లలో తీవ్రంగా నష్టపోయాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన సాయి సెల్ఫీ వీడియో తీసుకుని కాలువలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. పచ్చటి సంసారాల్లో నిప్పులు పోస్తున్న అక్రమ యాప్లపై కొరడా జులిపించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను నియంత్రించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించిన డ్రీమ్11 క్రికెట్ బెట్టింగ్ యాప్ కు కూడా గత బీఆర్ఎస్ సర్కార్ పర్మిషన్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బెట్టింగ్ యాప్లను కట్టడి చేసేందుకు సైబర్ క్రైమ్ విభాగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నది. కానీ కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్ భూతం జడలు విప్పింది. ప్రభుత్వ నియంత్రణ లేక ఇప్పుడు వేల సంఖ్యలో బెట్టింగ్, ఆన్లైన్ గేమ్ యాప్లు అందుబాటులోకి వచ్చాయి. సులభంగా డబ్బులు గెలవచ్చనే ఆశతో ఎంతో మంది తెలియకుండానే అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వివిధ అధ్యయనాల ప్రకారం దేశంలో ఏటా 8.39 లక్షల కోట్ల రూపాయలు అక్రమ బెట్టింగ్లు జరుగుతున్నట్టుగా అంచనా. దేశంలో ఆన్లైన్ జూదం ఆడేవారి సంఖ్య సగటున 14 కోట్లకు పైనే ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. ఇక ఐపీఎల్ సమయంలో అయితే ఈ సంఖ్య 37 కోట్లకు పెరుగుతుందని తెలుస్తోంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను నియంత్రించే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆన్లైన్ జూదాలను నియంత్రించాల్సింది రాష్ట్రాలే అని కేంద్రం చెబుతోంది. కానీ ఇంటర్నెట్ నియంత్రణ కేంద్రం పరిధిలో ఉన్నప్పుడు అది మాకెలా సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు మూలంగా ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా మహానగరాల నుంచి మారుమూల పల్లెలకు పాకిపోయింది. తెలంగాణలో గత 10 నెలల కాలంలో బెట్టింగ్ సూసైడ్స్ గణనీయంగా పెరిగాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.